హాయ్ మిత్రులారా, హ్యాపీ మార్నింగ్. సర్వే జన సుఖనో భవంతండి. కౌటిల్యుడని ఒక రాజు ఉండేవాడు. ఆ రోజు ఎక్కువ నేను అనే అహంకారం ఉండేది. ఎప్పుడు కూడా ఆ రాజుగారికి నాకన్నా గొప్పవాళ్ళు లేరు, నేనే ఎక్కువ రాజ్యాన్ని సాధించాను, నేనే అందరికన్నా గొప్పవాడిని అని ఎప్పుడు కూడా డంబం పలుకుతూ ఉండేవాడు. చాలా అహంకారంతో ఉండేవాడు. అసెట్ వర్గాలన్నీ కూడా ఆయనలోనే ఉన్నట్ల బిహేవ్ చేసేవాడు. అలాంటి రాజు ఒకసారి అడవికి వెళ్ళాడు. గొప్ప అడవికి వెళ్ళినప్పుడు అక్కడ వశిష్ఠుడనే ఆశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమంలో అద్భుతంగా ఆతిథ్యాన్ని తీసుకున్నాడు. ఆయన కూడా మహారాజు వచ్చాడు కదా అని చెప్పి చాలా గొప్పగా ఆతిథ్యం ఇచ్చాడు. వాళ్ళ దగ్గర ఒక సురభి అనే కామధేనువు ఉండేది. ఆ కామధేనువు అన్నీ కూడా సమకూర్చి పెట్టింది. అది చూసిన రాజు ఈర్ష్యతో, దురాశతో నాకే కావాలి అని ఆ యొక్క మునివర్యుల్ని, అజ్ఞానిని అడుగుతాడు. అడిగితే ఇలాంటి కామధేను ఉండాల్సింది ఆశ్రమాల్లో కానీ మరి రాజ్యాల్లో కాదు అని చెప్పడం జరుగుతుంది. తిరస్కరిస్తాడు. దాంతో ఆ రాజు కోపం వచ్చి నాకే తిరస్కరిస్తావా అని చెప్పేసి యొక్క మునివర్యుని యొక్క శక్తి సామర్థ్యాలు గుర్తించుకోకుండా ఆయనతో యుద్ధం చేసే కూడా సిద్ధమవుతాడు. అప్పుడు ఆ మునివర్యులు ఆ మహారాజుని కూర్చోబెట్టుకొని జ్ఞానబోధ చేస్తాడు. జ్ఞానబోధ చేసిన తర్వాత ఆ జ్ఞానం అంతా విన్న తర్వాత ఆయనకు రాజ్యం మీద, ఈ భోగాల మీద విముక్తి వచ్చి త్యజించేసి నాకు ఏమీ అవసరం లేదు, నేను సత్వాన్వేషణలో వెళ్ళాలి, మరి ధ్యానం చేసుకోవాలి, తపస్సు చేసి ఏదైనా సాధించాలని ఒక పట్టుదలతో అన్నీ కూడా త్యజిస్తాడు. ఒక గొప్పవాడైపోయి విశ్వామిత్రుల్లాగా మారిపోతాడు. అలాగా మారిన తర్వాత సర్వశక్తులు సంపాదించిన తర్వాత విశ్వామిత్రుడు, కానీ ఆయన దగ్గర ఇంకా అర్షడ్ వర్గాలు కొన్ని మిగిలే ఉన్నాయి. దాంతో ఒకసారి యొక్క చాలా లోపాలకు లొంగిపోయి, మేనక వాళ్ళకు లొంగిపోయి మరి తన యొక్క శక్తులన్నీ కూడా దారబోస్తాడు. దాంతో మరి తపస్సు చేసి మరీ యొక్క అన్ని శక్తులు కూడా సంపాదించుకుంటాడు. సంపాదించుకున్న తర్వాత ఒకసారి ఇంద్రుడు ఓ త్రిశంకు అతనికి స్వర్గాన్ని సృష్టించి ఇమ్మంటే ఇవ్వడు కూడా. అప్పుడు విశ్వామిత్రుని కోపం వచ్చి నేనే నా శక్తితో నిర్మిస్తానని చెప్పేసి తనకున్న శక్తిని అంతా ఉపయోగించి మొత్తం ఒక త్రిశంక స్వర్గాన్ని నిర్మిస్తాడు. దాంతో అతని దగ్గర ఆల్రెడీ పొందిన ఆ శక్తులన్నీ కూడా మరీ పోగొట్టుకుంటాడు. అతనిలో ఉండే అహంకారం ఇంకా నశించలేదు. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఇంకా మరీ అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మరీ వచ్చాయని చెప్పేసి తన తపశ్శక్తితో గుర్తించి పోయిన శక్తిని ఎలాగైనా సంపాదించాలని తర్వాత ఈ తపస్సు ధ్యానంలో సుదీర్ఘంగా చేసి తిరిగి మరి అన్నీ కూడా సంపాదించుకొని తర్వాత గొప్ప మహర్షిగా ఆయన ఈ లోకంలో మొత్తము ప్రపంచంలోనే గొప్ప మహర్షిగా పేరు పొందుతాడు. దీనివల్ల మనకు అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా మన వెంట అర్షడ్ వర్గాలు ఉన్నంతకాలము, నేను అనే అహంకారం ఉన్నంతకాలము, ఈర్ష, ద్వేషము, కోపము, పగ ఉన్నంతకాలము
కామ క్రోధ లోభ మద మత్సర్యాలు ఉన్నంతకాలము మనం ఏమీ సాధించలేము. అవి వినాశనానికి దారితీస్తాయి. వినాశనం ఎప్పుడు కూడా మనము ఇతరులకు కూడా సహాయం చేయలేము అనే గొప్ప నీతి ఇందులో ఉంది. కాబట్టి అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ సమాజ సేవలో 10 మందికి ఉపయోగపడుతూ ముందుకు వెళితే అన్నీ కూడా మన వెంటే ఉంటాయి. మనం ఇంకా అధిక శక్తితో మరి సేవలు చేయడానికి మనము కూడా మన చుట్టూ ఉండే వాళ్ళందరితోనూ చాలా చక్కగా ఉండడానికి, మంచి సమాజంలో మనం పేరు తెచ్చుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పేసి తెలవడం, ఇది గుర్తించడము గొప్ప విషయం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.